తర్వాత తెచ్చే పరిస్థితుల్లో ఈ రోజు అభ్యర్థులు ఎదుర్కొంటున్న పథకాలు రేపు ఈ వాటికి ముగిస్తుంది. ఏదేమైనా సరే ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్స్ పైన, ఎగ్జిట్ పోల్స్ పైన రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో 40 పైన పైచులకు కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. సింహభాగం ఎన్డీఏ అధికారంలోకి వస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మార్పును కోరుకున్నారు. ఒక పక్క ప్రజలు, మహిళలు, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళకి కూడా ఈరోజు రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు. కాబట్టి 82% పైచులకు ఓటింగ్ వేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, 12 లక్షల మంది పైచులకు విద్యార్థులు కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు కానీ, అలాగే అవాతాతలు కానీ, ఉద్యోగస్తులు కానీ, టోటల్ గా ఉద్యోగస్తులు 5,79,000 మంది పైచులకు ఉంటే 4,31,000 మంది, 4,61,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఇది చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. భారీ స్థాయిలో ఎంప్లాయీస్ ప్రభుత్వ వ్యతిరేకంగా మన తీర్పును ప్రకటించారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా మామూలుగా ఈవీఎంలు మొదట లెక్కిస్తారు, 8-8 మధ్యలో స్టార్ట్ చేస్తారంట. అయితే మధ్యాహ్నం నుంచి పోస్టల్ బ్యాలెట్ క్యాలిక్యులేట్ చేస్తామన్నారు. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మార్పు చేసి ఒక పక్క ఈవీఎంలు, మరో పక్క పోస్టల్ బ్యాలెట్ సమానంగా లెక్కేయండి, ఒక్కసారిగా ఫలితాలు ఇవ్వాలని చెప్పి ఫలితాలు చేశారు. దాంతో టేబుల్ సపరేట్ గా పోస్టల్ బ్యాలెట్ కేటాయించారు. అలాగే విధి విధానాలపైన ఏజెంట్లకి మాత్రం కూడా ఇచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మార్పు వైఎస్ఆర్టీపీ వాళ్ళు ఒక రకంగా మాకు మేకపోతే గంభీరంగా 170, 140, 190, 250 లక్షల మంది సంఖ్య చెప్పుకుంటున్నారు. అయితే చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెట్టింగ్లు కట్టిన వాళ్ళు ఎందుకు ఎన్నుకొచ్చేసారు? నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది 1,50 లక్షలు, 10 లక్షలు అంటే కట్టారు. మార్నింగ్ కూడా ఒక అతను 10 లక్షలు కట్టిన అతను కొద్దిగా డౌట్ కాదని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రానికి 1000 కోట్ల పైసలు బెట్టింగ్ తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ పోస్టల్ బ్యాలెట్లు కానీ, అదేవిధంగా ఎగ్జిట్ పోల్ తీసిన తర్వాత ఎన్నికడిగేస్తున్నారు. ఎప్పుడైతే కూటమి 3 పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక కూటమి చేరనేయకుండా కన్సల్ట్ చేసి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఓట్లను కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కన్సల్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 82% పోలింగ్ కాకుండా రాష్ట్రం అంతా కూడా మార్పుతో పాటు వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు వచ్చుకున్నప్పుడు రాయలసీమ, కోస్తాంధ్ర, మధ్యాంధ్ర 3 రాజధానుల పేరుతో 3 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు మొత్తం చేశారు. రాజధాని లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన 730 చౌదరి గారు ఎన్ని సీట్లు గెలుస్తుంది మీ కూటమి అనుకుంటున్నారు? చౌదరి గారు, మీ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది? దానిలో టీడీపీ ఎన్ని గెలుస్తుంది? ఇప్పుడు చాణక్య సర్వేస్ అంట, అదేదో మస్తాన్ సర్వే అంట, ఆరాన్ మస్తాన్ అంట. వాళ్ళ సర్వేలు కాదు సార్, ఎగ్జిట్ పోల్ గురించి అడగట్లేదు, మీ వ్యక్తిగత. చెప్తున్నా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా 120+ చూపించారు. మేము అది కూడా నమ్మటం లేదు. ఎందుకంటే మొప్పులో నేను చూసి ముద్రలో ఇంటికి వస్తుందలుచుకోలే. చిలక దోషము, ఈ నష్టరేఖణ, కవల్ పంచాంగం మా నమ్మదలుచుకోలేదు. మా కార్యకర్తలు, మా పార్టీ నాయకులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 160 సీట్లు గెలబోతుంది. నాట్ ఓన్లీ సింగిల్ సీట్, 160 సీట్లు. అంటే మీరు అదేదో ఒక కేకే అనేదో సంస్థ ఉంది, దానికి దగ్గరగా చెప్పారు, నమ్మం అంటూనే కేకే సర్వే కాదండి. భూకుమ్మడిగా ప్రజలు ఈ ప్రభుత్వం పైన రగిలిపోతూ ఈ ప్రభుత్వం మాకు వద్దని చెప్పి, హలో ఏపీ, బాయ్ అని చెప్పి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మేము తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి బాగా రావమండలాలు తీసుకెళ్ళింది. ఒక పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర కావచ్చు, బాబు గారి ప్రజాకాలం కావచ్చు, యువకాలం కావచ్చు, యాత్రలన్నీ కూడా సక్సెస్ కావడంతో పాటు బీజేపీ వారు చేసిన నెట్వర్క్ బాగా కలిసి వచ్చాయి. సోషల్ ఇంజనీరింగ్, బూత్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో తీసుకురావడంలో సక్సెస్ అవ్వడం కాకుండా పూర్తి స్థాయిలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఈ ప్రభుత్వం మా పొద్దుని బలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఓట్లు వేసిన తర్వాత జనరల్ ఎవరు చెప్పరండి, కానీ బయటకు వచ్చి అమ్మయ్య పువ్వులు పిలుచుకున్నాం మేము, ఈ ప్రభుత్వం మా పొద్దుని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజలతో వస్తున్న వ్యతిరేకతనే కాకుండా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికి తిరిగి మాట్లాడినప్పుడు కూడా ప్రచారం సందర్భంగా చాలా మంది ఓపెన్ గానే మేము ప్రభుత్వం మారాలనుకుంటున్నాము, మార్పు కోరుకుంటున్నాము. ప్రభుత్వం వల్ల చౌదరి గారు మీతో మళ్ళీ మాట్లాడతారు. ఈ ప్రభుత్వం మారాలనుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా కూటమికి ఓటేస్తాం బలంగా చెప్పడంతో
ఆ నమ్మకాన్ని మాకు ధైర్యం ఇచ్చింది. పొత్తుని ఆమోదించారు, ప్రజలందరూ కూడా గౌరవించారు, మమ్మల్ని గెలిపించారు. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతామని ఘటనగా చెప్పగలం.